మెడికల్ పీజీ అడ్మిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. గతంలో ఉన్న 50% స్థానిక కోటా చెల్లదన్న ధర్మాసనం నీట్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశం. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం. డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తా. ఎల్లో మీడియాకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్. చంద్రబాబు ఆర్థిక అరాచకవాది. సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ అరుణ్ కామెంట్. పర్యాటక శాఖపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. వచ్చే నెల 10 లోపు టూరిజం పాలసీ సిద్ధం చేయాలని ఆదేశం. ప్రజా గాయకుడు గద్దర్ను అవమానిస్తూ మాట్లాడటం సరికాదు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్న మల్లు రవి. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వటం లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆగ్రహం. ఉప్పల్ పిఎస్లో ఎమ్మెల్సీ తీన్మారు మల్లన్నపై కేసు. ఫిర్యాదు చేసిన రెడ్డి సామాజిక వర్గం మహిళలు తమను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్. తిరుపతి జిల్లా పనపాక గ్రామంలో విషాదం. తండ్రి వెంట వెళ్లి వాగులో పడి చిన్నారి మృతి. నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహం ఇవ్వాలని మోదీ సర్కారు నిర్ణయం. యమునా నది చుట్టూ రాజకీయ వివాదం. నీటిని తాగిన హర్యానా సీఎం నయాబ్. కేజ్రీవాల్ ఆరోపణలు అబద్ధమని నిరూపణ. కేజ్రీవాల్ కు హర్యానా కోర్టు సమన్లు. యమునా నదిని కలుషితం చేసినట్లు ఆప్ ఆరోపణ. ఫిబ్రవరి 17న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు. ఢిల్లీ విజయ్ చౌక్ లో బీటింగ్ రీట్రీట్. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సైనిక విన్యాసాలు. సౌదీలోని జిజాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 9 మంది భారతీయులు మృతి చెందినట్లు ఇండియన్ కాన్సులేట్ ప్రకటన. హిరోషిమా నాగసాకిపై అణుదాడికి 80 ఏళ్లు. ట్రంప్కు ఆహ్వానం పలికిన జపాన్. అణు బాధితుల ఘోషను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని విజ్ఞప్తి.